ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్తో వాంఖడే మైదానం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. మతీషా పతిరణ సంచలన బౌలింగ్తో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా చివరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోని మెరుపులు మెరిపించాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా గెరాల్డ్ కోయెట్టి, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసి ఓటమి పాలైంది. రోహిత్ శర్మ, తిలక్ వర్మ రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో మతీషా పతిరణ 4 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. తుషార్ దేశ్పాండే, ముస్తఫిజుర్ రెహ్మాన్ తలో వికెట్ తీశారు. 207 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దాంతో ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ పరిస్థితుల్లో పతిరణ ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లను పెవిలియన్ చేర్చాడు. బౌండరీ లైన్ వద్ద ముస్తఫిజుర్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్కు సూర్య అవుట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి రోహిత్ చెలరేగాడు. ఈ క్రమంలో అతను 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా బౌలింగ్లో రోహిత్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్పై తుషార్ దేశ్పాండే నేలపాలు చేశాడు. 61 పరుగుల వద్ద లభించిన ఈ లైఫ్తో రోహిత్ చెలరేగాడు. మరోవైపు తిలక్ వర్మ సైతం మెరుపులు మెరిపించాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని పతిరణ విడతీశాడు. తిలక్ వర్మను క్యాచ్అవుట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 4వ వికెట్కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన టీం డేవిడ్ భారీ సిక్సర్లతో దూకుడు కనబర్చాడు. కానీ అదే జోరులో క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. రొమారియో షెఫర్డ్ను పతిరణ క్లీన్ బౌల్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ముంబై విజయానికి 12 బంతుల్లో 47 పరుగులు అవసరమవ్వగా ముస్తఫిజుర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చాడు. దాంతో ముంబై ఓటమి ఖాయమైంది. చివరి ఓవర్లో బౌండరీ బాదిన రోహిత్ 61 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. 2008లో ముంబై తరపున జయసూర్య ఒక్కడే సెంచరీ చేశాడు. 16 ఏళ్ల రికార్డుని ఈ రోజు రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు.